ఇక మా ఊర్లే పీరీల పండుగ జరుగుతుంది ఈ నుంచి. ఇక ఈడ అందరు గుట్టకాడికి వస్తారు, గుట్టకాడికి అందరు వస్తున్నారు. దేవుడు వచ్చింది ఇప్పుడే. ఈడ గంధం దించుతారు, గంధం దించి చదివిస్తారు. ఇక చదివించి ఇక అందరూ మొక్కుకుంటారు. ఇక ఊరోళ్ళంతా మలీదాలు చేస్తారు. మలీదాలు చేసి చదివించి ఇక అందరు ఊరంతా వస్తారు. ఇక ఊళ్ళే మేకని కోస్తారు, మేకపోతుని కోస్తారు. ఇక మేకపోతుని కోసి ఆడ ఊళ్ళే నుంచి మన మన గ్రామ పంచాయతీ నుంచి గంధం తీసుకొస్తారు. గంధం తీసుకొచ్చి ఆడ మేకను కోసి మేక కాడజాలు ఆడ మలీదా చేస్తారు. మలీదలు, మేక కాడజాలు అవన్నీ గంధం డొబ్బలు బిబ్బలు అన్నీ గంధంలో ఎత్తుకొని ఇక ఇడికి తీసుకొస్తారు మా ఊరు గుట్ట కాడికి. గుట్ట మాకు ఒక 2 కిలోమీటర్ల దూరం ఉంటుంది. అందరు వస్తారు, ఊరు మొత్తం వస్తుంది. అందరు వచ్చి ఈడ మొత్తం ఇక మలీదాలు చేసుకుంటారు, మటన్ వండుకుంటారు. ఇక ఏది చేసుకుంటారు అది. ఇక ఎట్లా ఎట్లా వస్తే అట్లా. ఇక ఏమన్నా కావాలనుకుంటే ఇప్పుడు వంకాయలు, కూరగాయలు అవి కూడా వండుకుంటారు. మటన్, చికెన్ కూడా అవి కూడా వండుకుంటారు. ఇక ఓళ్ళు ఇష్టం ఉంటే అలా. ఇక దేవుడు వచ్చింది. ఇక దేవుడు గంధం దించుతున్నది. ఇక గంధం దిగింది. ఇక గంధం ఆడ పెడతారు. ఇక అయిపోతుంది. ఇక గంధం అయిపోయినట్టు ఇక దప్పులోళ్ళు మళ్ళీ ఊళ్ళోకి ఎదురుకపోయి వర్షాలు మంచిగా పడాలని ఇవన్నీ పండుగలు చేస్తారు. ఇక మన ఊళ్ళో ప్రతి సంవత్సరం చేస్తారు. ఇక ఇప్పుడు ఊరు కట్టేస్తారు. ఇక